మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజ్జులు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 80 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 80 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, జకరియా యొక్క ప్రవచన. దేవుడు తన దాసుడైన జకరియాకు ప్రవచిస్తూ రాబోయే దినాలలో లోకరక్షకుడు ఆయన యొక్క జననాన్ని గురించి, ఆయన యొక్క విధి విధానాల గురించి, ఆయన లోకానికి రాబోతున్న పరిస్థితులన్నింటినీ కూడా ముందుగానే ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు తెలియజేశాడు. అంటే రక్షణ లేని మనకి రక్షణను, విమోచన లేని మనకి విమోచనను, పాపములో మరణములో ఉన్న మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించబోతున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ జకరియా ప్రవచిస్తూ అని అంటాడు. మరియు అతడి తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అన్నాడు. తండ్రి చేత కుమారుడి యొక్క రాకడ, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ఇవన్నీ కూడా మనల్ని విశ్వాసంలోనికి నడిపించేవి. కాబట్టి ఇక్కడ ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి అంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, స్తుతులకు సింహాసనాసీనుడైన దేవాది దేవుడు తన కుమారుని గురించి, రక్షణ గురించి జకరియాతో చెప్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడుగాక, ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి, ప్రజలందరికీ కలుగుబోయే గొప్ప దర్శన భాగ్యము అనే విషయాన్ని జకరియా గుర్తు చేస్తూ వారికి విమోచన కలుగజేసెను అంటున్నాడు. ఎవరికి? రక్షణ లేని వారికి రక్షణను, పాపములో మరణంలో ఉన్న వారికి విమోచనను తన కుమారుడైన ప్రభువును బట్టి జకరియా పలుకుతూ తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అంటున్నాడు. ఈయన దావీదు వంశమునందు పుట్టబోతున్నాడు. ఈ రక్షణ శృంగము అంటే రక్షించువాడు, రక్షించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. కాబట్టి మానవులమైన మనలందరినీ రక్షించి, సంరక్షించి, మరణము నుండి, పాపము నుండి విమోచింపజేసి తన ప్రేమను వెల్లడిపరిచేవారు అనే విషయాన్ని చెప్తూ, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కొలుగా చేసాను. అంటే అపవాది బంధకాల నుండి, అపవాది ఆలోచనలు, అపవాది తలంపుల నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఈయన రాబోతున్నాడు. ఈయన వచ్చి మన పాపముల నిమిత్తము, మన రక్షణ నిమిత్తము ఆయన చేయబోయే కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిని జకరియా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇదే విషయాన్ని లూకా గారు పరిశుద్ధాత్మ చేత ఇక్కడ రాయించడం జరిగింది. అందుకనే దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంటున్నాడు. ఆది యందు దేవుడు వాక్యము చేత, వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా ఏదైతే తెలియజేశారో ఆ తెలియబడిన విషయాలన్నిటిని ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను ప్రమాణము అంటే జ్ఞాపకము చేసుకున్నటకును అంటున్నాడు. అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ
విశ్వాసులకు తండ్రిగా అబ్రహామునుంచిన దేవుడు నేడు జకరియా ద్వారా ఈ రక్షణ శృంగాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవింపను అంటాడు. అంటే మనలో ఉన్న పాపాలు దోషాలన్నీ తొలగించి మనలను తన రక్తము చేత పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా చేసి ఆ నీతిని మనకి ధరింపజేస్తాడు. కాబట్టి మనము ఆయన ద్వారా ఆయనను బట్టి ఆ రాజ్యమందు నిత్యత్వాన్ని పొందుకునే స్థితిని ఈ రక్షకుడైన ప్రభువు కలుగుజేయనని ప్రవక్త అయిన జకరియా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగజేశాను అంటున్నాడు. అంటే ఈ రక్షణ దేని కొరకు అంటే మన కొరకే, రక్షింపబడడానికి, రక్షణ లేని మనకి, ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధములు పాపం వల్ల వచ్చిన జీతం మరణం ఏదైతే ఉందో ఆ మరణాన్ని నుంచి విడిపించి ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా మనకి రక్షణ ఇవ్వబోతున్నారు. అందుకే అంటాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నత ప్రవక్తల అనబడుదువు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై అన్నాడు. అంటే ఈ రక్షణతో, జ్ఞానముతో, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి దేవుడు ఏదైతే మనకి ఇవ్వబోతున్నాడో ఈ సమస్త రక్షణ కార్యాలను గురించి ఇక్కడ జకరియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఓ శిశువా సర్వోన్నతుని ప్రవక్త అనబడదు అన్నాడు. అంటే ఎలాంటి వాడైనా సర్వోన్నతమైన స్థలములలో ఉండువారికి, అంటే ప్రవక్తల ద్వారా పలుకబడిన వాడు ప్రభువుగా పరిశుద్ధాత్మగా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి లోకానికి రాబోతున్న దేవుని కుమారుని గురించి చెప్తూ మన దేవుని మహిమా వాత్సల్యమును బట్టి అంటున్నాడు. అంటే ఈయన యొక్క ఉద్దేశాలు, ఈయన యొక్క ఆలోచన అలాంటివంటే తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ పరమునకు మనలను చేర్చేవి. కాబట్టి వారి పాపముల నుండి క్షమించుట వలన తన ప్రజలను రక్షణ జ్ఞానము అంటాడు. అంటే మన పాపాలని మనం రక్షించి మనకి రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ లోక జ్ఞానంతో కాక పరసంబంధమైన జ్ఞానము చేత, పరలోక జ్ఞానం చేత మనం నింపబడుతూ నడిపింపబడుతూ క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉంటాము. ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు అంటే తండ్రి యొక్క అనుగ్రహాన్ని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి యొక్క తలంపులను బట్టి ఇహమందు పరమందు కూడా మనము ఆ ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారమే అంటాము. కాబట్టి అట్టి రక్షకుడు మన కొరకు పుట్టబోతున్నాడనే విషయాన్ని జకరియా తెలియజేస్తూ, నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు అన్నాడు. అంటే తండ్రి యొక్క కార్యాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి మరి మార్గమైన కుమారుడిగా ప్రభువుని గురించి ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. అందుకనే నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలో మరణఛాయలో కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి పరమందున్న దేవుడు భూమి అందున్న మానవునికి నిత్యము అనుగ్రహము, కాపుదల, భద్రత, సంరక్షణ, ప్రేమ, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరలోక సంబంధమైన ఉద్దేశాలను ఆయన తెలియజేస్తూ మనము ఆయనతో జీవించువారమే ఉండాలని భక్తుడైన జకరియా ద్వారా తెలియజేస్తూ ఆయన అంటాడు, అరుణోదయ దర్శనం అనుగ్రహించును అంటున్నాడు. అంటే దేవుని యొక్క కాంతి, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వాన్ని మనం కలిగిన వారమై ఆయనలో జీవించే వారమై చీకటి నుండి పారదోలబడి వెలుగుకరముగా మనం ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయునకు ప్రత్యక్ష మగు దినము వరకు అరణ్యములో నుండెను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే తెలియజేస్తున్నారో ఆ తెలియజేయబడుతున్న ప్రభు యొక్క కార్యాన్ని బట్టి ఆ శిశువు యొక్క మార్గం, అంటే యోహాను అంటాడు కదా,
నేను లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను కనుగొన్నానంటాడు. అంటే ఏంటి? ప్రభు మార్గం సరళం చేయడానికి యోహాను ముందుగా పంపబడ్డాడు. ఆయన యొక్క మార్గాల్ని, ఆయన యొక్క త్రోవల్ని జకరియా మరి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే బాప్తిసమిచ్చి యోహాను తన పరిచర్య, తన ప్రయాణం అంతా కూడా ఎడారి యందు, అరణ్యమందు అది జరిగేది. అంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు తాను కనిపెట్టాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు తన శిష్యులతో అంటాడు, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన వెంబడించమని ప్రభువు గురించి చెప్తాడు. కాబట్టి నేడు మనము అట్టి రక్షణ శృంగాన్ని కలిగిన వారముగా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్యాన్ని పొందుకుంటూ ప్రభుతో పరిశుద్ధాత్మతో మనం జీవించాలని భక్తుడైన లూకా గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలలో దేవుని యొక్క ఉద్దేశాలను మనం కలిగిన వారముగా, గ్రహించు వారముగా, ఉద్దేశించు వారముగా, ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించు వారమై ఉండాలని నేటి సబాతు దినాన దేవుడు తన మాటలను ప్రవక్త అయిన జకరియా ద్వారా ఈ స్తుతి గీతాన్ని ఆయన మనకు ఆలపిస్తున్న సందర్భాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కనపరచడానికి, నీ బిడలుగా మేము జీవించడానికి మీరు మా కొరకు రక్షణ శృంగముగా నాయన రాబోతున్నారు. కాబట్టి నాయన, మిమ్మల్ని బట్టి, మీ మాటలను బట్టి మేము జీవిస్తూ మీరిచ్చే ఆ నిజరాజ్యంలో ప్రవేశించుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తువాడవు. ఎవరైతే ఇంకా నేను ఎరుగ తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాల కోరికల కుటుంబాలతో పాటు అయ్యా, ఇంత గొప్ప రక్షణను, ఈ రక్షణ శృంగాన్ని మేము కలిగి నీలో జీవించటకు అటు కృప దయచేయండి. ప్రభువా, నీ యందు మేమును, మా యందు నీ మాటలు నిలిచినట్లు ఈ దిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.